సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అనేది సో గంటకి ఉత్కంఠ రేపుతుంది. మధ్యాహ్నం వరకు చాలా సైలెంట్గా మందకోడిగా ఓటింగ్ అనేది నమోదైనప్పటికీ కూడా ఆఫ్టర్ 3 o'clock 4 o'clock కొన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద ఉత్కంఠ టెన్షన్ వాతావరణం అయితే మనకు కనబడ్డది. సో రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, అట్లాగే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద కావచ్చు, ఇంకా చాలా అంటే షేక్పేట్ డివిజన్లో కావచ్చు లాఠీ చార్జీలు కూడా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ నాయకుల మీద కూడా చేసినట్టు, కార్యకర్తల మీద చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇరు వర్గాల మధ్య కొన్ని బూత్ల దగ్గర కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారనేసి వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దగ్గరుండి అటు అధికారులను కావచ్చు ఓటర్లను కావచ్చు మ్యానిపులేట్ చేసి ఓట్లు వేయిస్తున్నారనేసి కూడా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ వాతావరణం మనం కొన్ని బూత్ల దగ్గర చూసినాం. అయితే ఎట్ లాస్ట్ ఇప్పుడు పోలింగ్ టైం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ టైంలో దాదాపు ఇప్పుడు మనకి 6 గంటలకి 2 నిమిషాలు మాత్రమే బాకీ ఉంది. అయినప్పటికీ 5 గంటలకు మనకి జిహెచ్ఎంసీ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి పోలింగ్ పర్సంటేజ్ని చూసుకుంటే 47.16గా పోలింగ్ శాతం అయితే నమోదైంది. అంటే ఎప్పటిలాగానే మనం ఊహించినట్టే 50% కిందనే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఓటర్లు ఈసారి కూడా ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపలేదనేసి ఈ పర్సంటేజ్ని చూస్తే చెప్పొచ్చు. ఎందుకంటే 5 o'clockకి 47%గా ఉన్నటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఈ 6 దాటిన తర్వాత ఒకవేళ మనకు అఫీషియల్గా వచ్చేటప్పటికి మాహా అంటే 5 నుంచి 8% మాత్రమే పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసింది అధికారులు కావచ్చు, పొలిటికల్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న పోటీతత్వం కావచ్చు. ఈసారి ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఓటర్లందరూ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఓట్లేస్తారు. కాబట్టి 60 to 65% అని బాగా చాలామంది ఊహించారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఇక్కడ ఓటర్లు మాత్రం తీర్పు ఇచ్చారనేసి చెప్పాలి. వాళ్ళు ఓటు వేయడానికి మళ్ళీ సుముఖత వ్యక్తం చేశారనేసి చెప్పాలి. సో మరి వాళ్ళకి ఇష్టం లేదా, లేదంటే వాళ్ళ పనుల నిమిత్తం ఎక్కడికైనా బయటికి పోయిర్రా, లేదంటే అసలు నాయకుల మీద పార్టీల మీద నమ్మకం లేకన్నా తెలియదు. కానీ ఈసారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 47%గా 5 గంటల వరకు పోలింగ్ శాతం అయితే నమోదైంది. ప్రజెంట్ మనము యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ అంటారు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ చివరి అంకానికైతే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే చేరుకుంది. సో అందరు కూడా కీప్ కామ్ కూల్గానైతే వాళ్ళ పనులలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఓటింగ్కి లోపల వరకు వచ్చేటి వాళ్ళని ఇంకో 2 నిమిషాల వరకు కూడా అలౌ చేస్తారు. గేట్ దగ్గర మనము మెయిన్ గేట్ దగ్గర చూసుకుంటే అక్కడ అందరూ కూడా పోలీసులు నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలోపు ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో ఆ టైంలో అంటే ఎన్నికల అధికారులు ఏదైతే టైమింగ్స్ ప్రకటించారో 6 గంటల లోపు ఒకవేళ ఇక్కడి వరకు ఓటర్లు ఎవరైనా వస్తే వాళ్ళని మాత్రం లోపలికి అలౌ చేస్తాము. రాత్రి 10 అయినా కూడా వాళ్ళకు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాలు కల్పిస్తామనేసి చెప్పారు. సో ఇప్పుడు దాదాపు గడువు ఎన్నికల అధికారులు చెప్పినటువంటి గడువు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ లోపు వచ్చిన వాళ్ళని వేయిస్తామని చెప్పారు. ఆ ప్రాసెస్ టైం కంప్లీట్ అయింది కాబట్టి గేట్ క్లోజ్ చేసి గేట్కి లాక్ వేసేటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. సో ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. కానీ ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసారు. అంటే టైం అయిపోయింది. ఇంకా పోలింగ్కి సంబంధించి ఓటర్లను అయితే ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు లోపలికి అలౌ చేయనటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. సో నేను ఉదయం నుంచి మనకు కొంత స్లోగా మందకొడిగా నేను ఏదైతే చెప్పానో సో ఆ రకంగానే మనకి ఓటింగ్ అనేది నమోదు కావడం జరిగింది. సో ఉదయం చూసుకుంటే మనకి దాదాపు 11 గంటల సమయానికి చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది 20.76%గా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఆ తర్వాత 3 గంటలకు వచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అంటే 1 గంటకేమో 30%గా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనప్పటికీ ఇక 3 గంటల సమయానికి 40.2%గా పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది. ఆ తర్వాత 5 గంటలు చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే 47.16గా పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా కేవలం 47% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం. సో లోపలికి మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి ఓటర్లను ఎవరిని కూడా అలౌ చేస్తలేరు. కానీ 6 గంటల లోపు
ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లను మాత్రం లోపలికి అలౌ చేశారు. వాళ్ళకు అన్ని విధాలుగా ఏర్పాట్లను అన్నింటినీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎంత టైం పట్టినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా లోపల అరేంజ్మెంట్స్ చేశారు. సో ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. సో గేట్ క్లోజ్ కదా సార్, ఇంకా ఎవరినైతే అలౌ చేయరు. సో గేట్ క్లోజ్, ఇక ఇప్పుడు వచ్చే వాళ్ళని మాత్రం అలౌ చేయరు. సో ఓవరాల్గా మనం ఒక్కసారి బూత్ వద్ద కూడా చూద్దాము. సో గంట గంటకి ఉత్కంఠ రేపుతున్న, గంట గంటకి టెన్షన్ వాతావరణాన్ని ఆఫ్టర్ 3 తర్వాతనే క్రియేట్ అయింది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా మనకి దాదాపు మధ్యాహ్నం 3 గంటల తర్వాతనే పోలింగ్ పర్సంటేజ్ కాస్త ఆ పోలింగ్ బూత్లకు కూడా పబ్లిక్ కాస్త ఎక్కువగా రావడం అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాతనే సో చూసాము. ఇప్పుడు చూస్తే మాత్రం చాలా వరకు ఈ ఈ స్టేషన్స్ వద్ద మాత్రం చాలా తక్కువగానే ఓట్లు వేసే వాళ్ళ సంఖ్యనైతే ఉంది. సో లోపల కూడా చాలా తక్కువగానే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా. సో లాస్ట్ 2 hours మాత్రమే కొంత హడావిడిగా అనిపించింది. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం, అలాగే కొన్ని బూత్ల దగ్గర పోలీసుల లాఠీ చార్జీలు, కొన్ని బూత్ల దగ్గర కాంగ్రెస్ వర్గాలు అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారనేసి వాళ్ళ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు కావచ్చు, ఘర్షణ వాతావరణాన్ని మనం కొన్ని బూత్ల వద్ద చూసాము. సో ఇంకా కొంతమంది నాయకుల మీద కూడా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారంటూ చాలా వరకు కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం తర్వాత చూసాము. సో మధ్యాహ్నం తర్వాత చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పోలింగ్ పర్సంటేజ్ అనేది 3 గంటల వరకు 40% ఉన్నప్పటికీ కూడా రాను టైం గడుస్తున్న కొద్దీ కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అన్న అంచనాలకు భిన్నంగా ఇక్కడ ఓటర్లు ఉన్నారనేసి చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ పర్సంటేజ్ అందరూ ఊహించిన దానికంటే సో డిఫరెంట్గానైతే ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారనేసి చెప్పాలి. ఎందుకంటే 47%గానే పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఓన్లీ 47%గానే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జిహెచ్ఎంసి వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూ. సో ఓవరాల్గా చూసుకుంటే చిన్న చితక ఘర్షణ వాతావరణాలు తప్ప ఉదయం నుంచి పటిష్టమైనటువంటి భద్రతా నడుమ ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది నడిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 47%గా ఉన్నటువంటి ఈ పోలింగ్ శాతం ఇక 6 గంటల తర్వాత ఎన్నికల అధికారులు రివీల్ చేసేటువంటి జిహెచ్ఎంసీ రివీల్ చేసేటువంటి ప్రకటన ప్రకారం మహా అంటే 5 నుంచి 10% మాత్రమే పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చిన్న చితక గొడవలు, ఘర్షణల వాతావరణం, నేతల మీద కొన్ని పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదవడం మినహా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగిందనేసి చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.